గనక బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంటర్వ్యూర్ కి ఎస్క్యూఎల్ రౌండ్ ఆల్మోస్ట్ ప్లస్ అది జాయిన్ పక్క చెప్పేస్తారు, అయిపోతుంది. సబ్ క్వైరీస్ పక్క చెప్పేస్తారు. సిటీస్ కూడా చెప్పేశారంటే ఈ 3 కాన్సెప్ట్స్ మీరు కొంచెం క్లియర్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు అని ఇంటర్వ్యూర్ కనుక ఫీల్ అయితే ఇండెక్సెస్, ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్ ఇవి ఆన్సర్ చేయకపోయినా వాళ్ళకి అనవసరమే. ఎందుకంటే కంపెనీస్ అలా చేయరు, బట్ స్టిల్ ఫార్మల్ గా అడుగుతారు. మీరు చెప్పకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. అర్థమవుతుందా? సో జాయిన్స్, సబ్ క్వైరీస్, సిటీఎస్ మాత్రం పక్కా ఆన్సర్ చేసి తీరాలి. మీరు ఎట్టి పరిస్థితులు అవి మిస్ చేయకూడదు. ఓకే. సో బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అంటే ఇన్నర్ క్వైరీ అనేది అవుటర్ క్వైరీ మీద డిపెండ్ అయి ఉందా లేదా. ఓకే, అది మెయిన్ పాయింట్ డిపెండెన్సీ అంటే. ఓకే, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, కోరిలేటెడ్ సబ్ క్వైరీ, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ. కోరిలేటెడ్ అంటే లోపల ఉన్న క్వైరీ బయట ఉన్న క్వైరీ మీద ఆధారపడి ఉంటది. ఓకే, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే లోపల ఉన్న క్వైరీ, ఇన్నర్ క్వైరీ అనేది అవుటర్ క్వైరీ మీద డిపెండెన్సీ లేదు, అవుటర్ క్వైరీతో సంబంధం లేదు. ఓకే, సో ఇది బేస్డ్ ఆన్ డిపెండెన్సీ. బేస్డ్ ఆన్ లొకేషన్ అంటే మీరు రాసే సబ్ క్వైరీ వేర్ క్లాస్ దగ్గర రాసుకోవచ్చు, సెలెక్ట్ స్టేట్మెంట్ దగ్గర రాసుకోవచ్చు, ఫ్రమ్ క్లాస్ దగ్గర రాసుకోవచ్చు, హ్యావింగ్ క్లాస్ దగ్గర కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సెలెక్ట్ దగ్గర, వేర్ క్లాస్ దగ్గర, ఫ్రమ్ క్లాస్ దగ్గర రాస్తారు, కానీ హ్యావింగ్ క్లాస్ దగ్గర వెరీ రేర్ గా రాస్తారు. ఓకే, సో ఇది ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ సబ్ క్వైరీస్ ఎక్కడెక్కడ రాస్తారు బేస్డ్ ఆన్ లొకేషన్ అన్నప్పుడు యూ విల్ బి టేకింగ్ దీస్ 3 యాజ్ అ మేజర్ పాయింట్. వేర్ దగ్గర, సెలెక్ట్ దగ్గర, ఫ్రమ్ దగ్గర. ఓకే, ఇప్పుడు now we are going little bit deep in detail of based on dependency. Okay. Based on dependency lo we will go in deep. Okay, జాగ్రత్త వినండి. సో బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అంటే ఏంటని చెప్పాను, ఇన్నర్ క్వైరీ అనేది అవుటర్ క్వైరీ మీద డిపెండ్ అయి ఉందా లేదా. ఇందులో we already discussed there are 2 types. One is correlated, another one is non correlated. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ కోరిలేటెడ్. ఫస్ట్ డే ఆల్రెడీ మన సబ్ క్వైరీస్ లో కోరిలేటెడ్ గురించి మాట్లాడుకున్నాం. కోరిలేటెడ్ అంటే వెంటనే మీ మైండ్ కి రావాల్సింది ఏంటి అంటే మీ ఇన్నర్ క్వైరీ అనేది అవుటర్ క్వైరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ మీ మైండ్ లో రావాల్సింది ఏంటి అంటే డిపెండెంట్. యువర్ ఇన్నర్ క్వైరీ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ యువర్ అవుటర్ క్వైరీ. ఇది మాత్రమే మైండ్ లో పెట్టుకోండి. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఓకే, 5-star పాయింట్ ఇది. యువర్ ఇన్నర్ క్వైరీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అవుటర్ క్వైరీ. ఓకే, కోరిలేటెడ్ అనగానే మీకు మైండ్ లోకి రావాల్సింది ఇది. ఓకే, కోరిలేటెడ్ క్వైరీ అనేది ఎప్పుడు చాలా స్లోగా పర్ఫామ్ చేస్తుంది, స్లోవర్ పర్ఫార్మెన్స్. ఎందుకు అంటే మీ ఇన్నర్ క్వైరీ అనేది అవుటర్ క్వైరీ మీద ఆధారపడి ఉంటది. ఓకే, అవుటర్ క్వైరీ ఇన్నర్ క్వైరీ మీద ఆధారపడి ఉంటది. అండ్ ఆ క్వైరీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అవుతూ జరగాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఫర్ ఎవ్రీ రో ఇట్ షుడ్ రన్. ఓకే, అందుకని ఇది చాలా స్లో ఉంటది. అర్థమవుతుందా? ఓకే, ఈ పాయింట్స్ అర్థమైందా? డిపెండెన్సీ ఉంటుంది, స్లోవర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రో మీద జరుగుతుంది. ఫర్ ఈచ్ రో, ఫర్ ఎవ్రీ రో, ఫర్ ఎవ్రీ రో, ఫర్ ఈచ్ రో, ఫర్ రో, ఫర్ ఈచ్ రో. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రోకి జరుగుతూ వస్తుంది. ఓకే, సో ఈ 3 పాయింట్లు 5-star పాయింట్స్. కోరిలేటెడ్ క్వైరీ నుంచి నీకు ఏం తెలుసు అని అడిగితే ఇంటర్వ్యూర్ మీరు చెప్పాల్సిన 3-star పాయింట్స్ ఇవి. అర్థమవుతుందా? you're getting this example, right? These 3 points, right? ఇది క్లియరా? ఇప్పుడు చూడండి. Yes. Okay, so కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే డిపెండెంట్, స్లోవర్ పర్ఫార్మెన్స్ ఫర్ ఈచ్ రో. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అనేది మీ ఇన్నర్ క్వైరీ ఏదైతే ఉందో ఇన్నర్ క్వైరీ విల్ రన్. ఓకే, ఇన్నర్ క్వైరీ విల్ రన్ ఫర్ ఈచ్ రో. మీ ఇన్నర్ క్వైరీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అవ్వాలి. ఓకే, అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవుటర్ క్వైరీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ ఇన్నర్ క్వైరీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఎగ్జిక్యూట్ అవుతుంది.
అండ్ అవుటర్ క్వైరీ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి జగదీష్ ఒకసారి 2 పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయి. నీ ఇన్నర్ క్వైరీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రో కి రన్ అవుతా వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రో కి రన్ అవుతూ వస్తుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రో మీద లోపల ఇన్నర్ క్వైరీ పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది అవుటర్ క్వైరీకి డిపెండెన్సీ మీద. సో డిపెండ్స్ ఆన్ outer query and your inner query runs for each and every row. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తే నీకు దాని మీనింగ్ అర్థం అవుతుంది. చూడు, ఎగ్జాంపుల్ ఏంటి అంటే డేటా సెట్. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ I have 1 2 3 4 5 6 7 8 9. okay, I have names. okay, I have names: Lohita, Madhuri, Nishal, okay, Abhi, SR, Abhi, next Nandini, okay, Manisha, Saranya, Deepika, Aditya. okay, these are my customers. ఫస్ట్ ఇద్దరు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో చేశారు. ఓకే, నెక్స్ట్ ఇద్దరు ఎస్ఆర్ లో చేశారు. నెక్స్ట్ ఇద్దరు లక్కీలో చేశారు. ఓకే, ఒక సిఎంఆర్, ఒక ఎస్ఆర్, ఒక లక్కీ. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లో షాప్ చేశారు, ఫ్యాషన్ డిపార్ట్మెంట్ లో షాప్ చేశారు, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్. ఓకే, 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కస్టమర్స్ who are spending more than their store average అంటున్నా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ కస్టమర్ నేమ్స్ స్పెండింగ్ ఓకే more than స్టోర్ యావరేజ్. స్టోర్ యావరేజ్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్న కస్టమర్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్టోర్ యావరేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ని స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ? సిఎంఆర్ ఒక స్టోర్, ఈ 3 ఒక గ్రూప్, ఒక స్టోర్. ఈ మూడిటితో యావరేజ్ ఎంత వస్తుంది నాకు? 1000 ప్లస్ 2000 ప్లస్ 7000 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది? 10,000 divided by 3. 10,000 3,300. 3,333 .33. ఫోన్లే 3,333 అనుకో. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్ ఏమున్నాయి? ఈ 3 కదా. ఎస్ఆర్ది ఏమవుతుంది? 3000 ప్లస్ ఇవే కదా, 3000 ప్లస్ 4000 ప్లస్ 8000 డివైడెడ్ బై 3, 15,000 డివైడెడ్ బై 3 5,000. ఇది దేని తోలకి యావరేజ్? ఎస్ఆర్ తోలకి యావరేజ్. ఇది దేని తోలకి యావరేజ్? సిఎంఆర్ తోలకి యావరేజ్. ఓకే, సిఎంఆర్ యావరేజ్ ఉంది మీ దగ్గర, ఎస్ఆర్ యావరేజ్ ఉంది. ఇంక మిగిలిపోయిన స్టోర్ ఏది? లక్కీ. లక్కీ తోలకి యావరేజ్ ఎంత? 5,000 6,000 ప్లస్ 9,000 డివైడెడ్ బై 3, 20,000 ఎంత అవుతుంది? 6,666.66. ఎంతో. ఓకే, చూడండి, మీ యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ స్టోర్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద కస్టమర్ నేమ్స్ స్పెండింగ్ మోర్ దాన్ ద స్టోర్ యావరేజ్. ఓకే, స్టోర్ యావరేజ్ కన్నా వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తే నాకు ఆ వాల్యూ డిస్ప్లే అవ్వాలి.
సో లాస్ట్ టైం ఇది మనం ఆల్రెడీ చేసాం, గుర్తుందో లేదో మీకు, ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తుంది చూడండి. లోపల మీరు క్వైరీ ఏం రాస్తారు యూజువల్ గా? సెలెక్ట్ ఓకే యావరేజ్ ఆఫ్ అమౌంట్. ఓకే, సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ఓకే కస్టమర్ టేబుల్ అని రాసి, ఓకే ఇక్కడ వేర్ క్లాస్ లో ఓకే ఇది కస్టమర్ C2 అనుకున్నారు అనుకో, లేదా స్టోర్ నేమ్ మీద మీరు చేస్తున్నారు కాబట్టి, మీరు చేస్తుంది స్టోర్ నేమ్ మీద చేస్తున్నారు కాబట్టి ఇది C2 అనుకోండి. ఓకే, సో వాట్ ఐ విల్ బి టెల్లింగ్ ఇస్ ఓకే వాట్ ఐ విల్ బి టెల్లింగ్ ఇస్ C2 డాట్ స్టోర్ నేమ్ is equal to C1 డాట్ స్టోర్ నేమ్ అంటాం. ఇప్పుడు C1 డాట్ స్టోర్ నేమ్ క్వరీ నేను ఏం రాస్తానంటే ఇదంతా సబ్ క్వరీలో పెట్టి ఓకే బయట వాట్ ఐ విల్ రైట్ ఇస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ C1 ఓకే వేర్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఈ సబ్ క్వరీ మొత్తం రాస్తున్నా. ఓకే, దిస్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటే ఏం చెప్పాను? 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? కోరిలేటెడ్ సబ్ క్వరీ 3 పాయింట్స్ చెప్పాను. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇన్నర్ క్వరీ ఇస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద అవుటర్ క్వరీ అని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ ఇన్నర్ క్వరీ ఏదైతే ఉందో అది ఈజ్ ఈక్వల్ టు బయట ఉన్న అవుటర్ క్వరీతో ఒక స్టోర్ నేమ్ కి లింక్ చేస్తున్నా. సో మీ ఇన్నర్ క్వరీ ఏదైతే ఉందో ఇది ఇన్నర్ క్వరీ. ఓకే, ఇదంతా ఇన్నర్ క్వరీ. ఇదంతా ఏదైతే ఉందో బయట ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఏం క్వరీ? అవుటర్ క్వరీ. ఈ ఇన్నర్ క్వరీ అనేది ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ రో కి రన్ అవుతుంది. ఆ పాయింట్ కూడా నేను చెప్పాను ఇక్కడ చూడండి. యువర్ ఇన్నర్ క్వరీ విల్ రన్ ఫర్ ఈచ్ రో అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అవుటర్ క్వరీ. ఓకే, ఇక్కడ కూడా అదే చెప్పాను చూడండి. ఇన్నర్ క్వరీ డిపెండ్స్ ఆన్ outer query and it performs slow because of the dependence of each other, and it runs for each and every row, executes for each and every row. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ చూడండి. ఫస్ట్ రికార్డ్ ఏముంది? 1 లోహిత CMR ఎలక్ట్రానిక్స్ 1000 అని ఉంది. సో ఇక్కడ ఏంటవుద్దంటే సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం ఏముంది ఇవన్నీ చూస్తుంది. చూసిన తర్వాత వేరే అమౌంట్ ఏముంది? ఇక్కడ 1000 ఉంది. సో ఫస్ట్ రోకి చేస్తున్నాం. ఇక్కడ చూడండి, రో 1 అని రాస్తున్నాను. ఓకే, రో 1 కి ఏముంది? అమౌంట్. ఇక్కడ అమౌంట్ అని పెడుతున్నా, ఇక్కడ ఇన్నర్ క్వరీ పెడుతున్నా. ఓకే, ఇన్నర్ క్వరీ అని రాస్తున్నా. కొంచెం పెద్దగా రాస్తున్నా. పని చేస్తున్నా. కలర్ మార్చాలా? ఓకే, కలర్ మారుస్తున్నా. నాకు చూడు, రో 1 అని రాస్తున్నా. ఓకే, అమౌంట్ అని పెడుతున్నా, ఇన్నర్ క్వరీ అని రాస్తున్నా హెడ్డింగ్. ఓకే, రో 1 కి అమౌంట్ ఎంత? ఇక్కడ అమౌంట్ అంటే ఏంటి? ఫస్ట్ రోకి అమౌంట్ ఎంత ఉంది? 1000. ఇక్కడ 1000 ఏమని రాశాను? గ్రేటర్ దెన్ అని రాశాను. గ్రేటర్ దెన్ లోపలే ఉంది, ఇన్నర్ క్వరీ ఉంది. ఈ ఇన్నర్ క్వరీలో నేను ఏం రాశాను? సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ అని రాశా ఫ్రమ్ C2 వేర్ C2 డాట్ స్టోర్ నేమ్ అన్నా. C2 డాట్ స్టోర్ నేమ్ అంటే ఈ ఫస్ట్ క్వరీ ఏదైతే ఉందో C2 డాట్ స్టోర్ ఫస్ట్ క్వరీ ఫస్ట్ లో ఏముంది? C2 డాట్ స్టోర్ నేమ్ అంటున్నా. ఈ C2 డాట్ స్టోర్ నేమ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు C1 డాట్ స్టోర్ నేమ్ అంటున్నా. ఇప్పుడు బయట ఉన్నది ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ రో దగ్గర ఉంది. ఫస్ట్ రోలో ఉన్న స్టోర్ నేమ్ ఏంటి? CMR. సో ఈ అమౌంట్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ అనేది ఈ మొత్తం CMR దగ్గర ఉన్న CMR మొత్తం ఈ టేబుల్లో ఉన్న మొత్తం CMR మీద ఉన్న యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో CMR మీద ఉన్న యావరేజ్ మీరు ఆల్రెడీ కనుక్కున్నారు. ఇక్కడ ఎంత ఉంది? అది 3333. ఇదేనా?
కరెక్టా? ఇది ఇది ఈ కండిషన్ కరెక్టా? ఈ కండిషన్ కరెక్టా? రాంగ్ కదా ఇది ఫస్ట్ది రాంగ్. ఇది ఓకేనా? రో 1 ఓకేనా? ఇది ఓకేనా? ప్రవళిక అండ్ లావణ్య, ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దగ్గరికి వస్తారు. సెకండ్ దగ్గర ఏముంది? 2 మధు సిఎంఆర్ ఫ్యాషన్. అమౌంట్ ఎంత ఉంది? ఇప్పుడు రో 2 దగ్గర ఉన్నాను నేను. రో 2 దగ్గర అమౌంట్ ఎంత ఉంది? 2000. మళ్ళా ఇక్కడ గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ ఏముంది? సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ C2 వేర్ C2 డాట్ స్టోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న స్టోర్ నేమ్ ఏంటి? సిఎంఆర్. ఆ సిఎంఆర్ తో యావరేజ్ అమౌంట్ ఎంత? ఆల్రెడీ మీకు తెలుసు ఎంత? 3333. 3000. సో ఇక్కడ 33333. ఇది కరెక్టా? రాంగ్. సో మళ్ళీ ఇట్ గోస్ టు థర్డ్ రో. సెకండ్ది అయిపోయింది. థర్డ్ రోలో ఏముంది? థర్డ్ రోలో ఉంది 3 నిషర్ ఎలక్ట్రానిక్స్ 3000 ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రో 3లో ఏముంది? అమౌంట్ 3000 గ్రేటర్ దాన్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇన్నర్ క్వైరీలో ఏముంది? సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ C2 వేర్ C2 డాట్ స్టోర్ నేమ్ ఈక్వల్ టు, థర్డ్ రోలో స్టోర్ నేమ్ ఏముంది? సిఎంఆర్ ఉంది. సార్ ఏముంది? ఎస్ఆర్ ఉంది. సో ఇప్పుడు ఈ యావరేజ్ ఆఫ్ అమౌంట్ దేని మీద అవుతుంది? C2 డాట్ స్టోర్ నేమ్ ఈక్వల్ టు ఎస్ఆర్ మీద అవుతుంది. ఎస్ఆర్ తో యావరేజ్ ఆల్రెడీ మీకు తెలుసు ఎంత ఇది? 5000. 5000. 3000 గ్రేటర్ దాన్ 5000. రాంగ్. నెక్స్ట్ థర్డ్ రో అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ రోకి రండి. ఫోర్త్ రోలో ఏముంది? రో 4. రో 4లో వాల్యూ ఎంత? 4000. 4000 గ్రేటర్ దాన్, ఇక్కడ ఏముంది? మళ్ళా C2 డాట్ స్టోర్ నేమ్ ఈక్వల్ టు మళ్ళా ఎస్ఆర్ఏ ఉంది. ఎస్ఆర్ఏ కదా ఉంది ఇక్కడ. చూడండి, ఎస్ఆర్ 4000 గ్రేటర్ దాన్. ఎస్ఆర్ వాల్యూ ఎంత? ఎస్ఆర్ యావరేజ్ ఎంత? 5000. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ ఏముంది? రో 5 ఫోర్త్ అయిపోయింది. ఫిఫ్త్ రోలో ఏముంది? అమౌంట్ ఏమొచ్చి 5000 ఉంది. 5000 గ్రేటర్ దాన్. ఓకే, లోపల ఏముంది? సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ C2 డాట్ స్టోర్ నేమ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు, ఫిఫ్త్ రోలో ఉన్న స్టోర్ నేమ్ ఏముంది? లక్కీ. ఈ లక్కీ తోలకి యావరేజ్ మీకు ఆల్రెడీ తెలుసు. లక్కీ తోలకి యావరేజ్ ఎంత? 6666. ఇది రైటా రాంగా? ఇది రాంగ్. నెక్స్ట్ కమ్ టు ద పార్ట్ ఆఫ్ రో 6. 5 అయిపోయింది. 6 రో 6 లో అమౌంట్ ఎంత ఉంది? 6000. 6000 గ్రేటర్ దాన్, మళ్ళా లోపల C2 డాట్ స్టోర్ నేమ్ ఈక్వల్ టు ఏముంది? లక్కీ ఉంది. సో ఎంత? 6000 గ్రేటర్ దాన్ 6666. రాంగ్. నెక్స్ట్ రో 6 కూడా అయిపోయింది. రో 7కి రండి. రో 7 ఎంత ఉంది? రో 7 ఏముంది? రో 7 వాల్యూ వచ్చేసి 7000 ఉంది. గ్రేటర్ దాన్, లోపల ఏముంటది? C2 డాట్ స్టోర్ నేమ్ ఏమవుతుంది? ఇప్పుడు సిఎంఆర్ అండి. ఈజ్ ఈక్వల్ టు సిఎంఆర్ అవుతుంది. సిఎంఆర్ తోలకి యావరేజ్ ఎంత? ఆల్రెడీ మీరు ఫైండ్ అవుట్ చేసింది 3333. ఇది రైటా రాంగా? రో 7. సో మీ అవుట్పుట్ లో ఏముంటది? 7 శరణ్య, సిఎంఆర్, గ్రోసరీ 7000. ఓకే, ఇది ఒక రికార్డ్. 7th అయిపోయింది. ఇప్పుడు 8th దగ్గర రండి. 8th ఏముంది? అమౌంట్ 8000 ఉంది. రో 8. 8000 గ్రేటర్ దాన్, లోపలే వస్తుంది C డాట్ స్టోర్ నేమ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఎస్ఆర్ తోలకి యావరేజ్ ఎంత? 5000. 8000 గ్రేటర్ దాన్ 5000 కాదా? ఇది కూడా రైట్. సో మీ అవుట్పుట్ లో ఇంకేం వస్తుంది? 8 దీపిక, ఎస్ఆర్, ఎలక్ట్రానిక్ 8000. ఓకే, లాస్ట్ ఇది 9th రో ఏముంది? అమౌంట్ ఏమొచ్చి రో 9కి ఏముంది? 9000
గ్రేటర్ దెన్ సి ఇక్కడ ఏమొస్తుంది సి డాట్ స్టోర్ నేమ్ ఈక్వల్ టు లక్కీ. లక్కీ తోలకి యావరేజ్ ఎంత ఆల్రెడీ మీకు తెలుసు. లక్కీ తోలకి యావరేజ్ 6,600. సో 9,000 గ్రేటర్ దెన్ 666 ఇది కూడా ట్రూవే కదా. సో రో 9 ఏమొస్తుంది 9 ఆదిత్య లక్కీ ఫ్యాషన్ 9,000. సో మొత్తం అవుట్పుట్ లో నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఐ మీన్ హౌ మెనీ కస్టమర్స్ ఆర్ దేర్? 3 కస్టమర్స్ ఆర్ దేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోరిలేటెడ్ సబ్ క్వైరీ మీ ఇన్నర్ క్వైరీ అనేది అవుటర్ క్వైరీ మీద డిపెండ్ అయింది. బికాస్ యూ హావ్ రిటర్న్ విత్ వేర్ క్లాస్ లింకింగ్ యువర్ outer store name with inner store name, and this inner store name is executing for this average of amount whatever written in inner query is executing. This inner query is executing for each and every row of the outer query. Inner query runs for each and every row. The inner query is running for each and every row which is dependent on the outer query. ఇదే కదా నేను ఇక్కడ ఇంత పాయింట్ అవుట్ చేసి చెప్పాను. ఇన్నర్ క్వెరీ ఈజ్ విల్ రన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో డిపెండ్స్ ఆన్ అవుటర్ క్వెరీ. ఇక్కడ అదే కదా చేసాం ఇప్పుడు దాకా. ఇక్కడ ఇదే కదా చేసాం చూడండి. ఇది ఇక్కడ చేసింది అదే కదా. లోపల ఉన్న ఇన్నర్ క్వెరీ అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అయిందా లేదా? ఇది క్లియరా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా? గౌతమి, is this clear or still you have any confusion, Gautami? Okay, guys, is this clear? Correlated subquery clear? Clear anna. Done kada. Correlated subquery done kada. Can I go to non-correlated subquery now? Correlated subquery is now done. Can I go to non-correlated subquery now? Yes, Anya. Amrita, Saranya, Deepika, Tulasi, Bhargavi. భార్గవి ఉందా పడుకుండిపోయిందా? ఉంది సార్. అందరూ సార్. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. కోరిలేటెడ్ సబ్ క్వెరీ క్లియర్ కదా. నాన్ కోరిలేటెడ్ చాలా ఈజీ. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఓకే మీకు రావాల్సిన మైండ్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్. కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంటి మైండ్ లోకి వచ్చేది? డిపెండెంట్. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ ఇండిపెండెంట్. అంటే ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఓకే, అండ్ ఇదేంటంటే ఎగ్జిక్యూషన్ ఫాస్టర్ ఉంటుంది. ఫాస్టర్ ఎగ్జిక్యూషన్, ఫాస్టర్ స్పీడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది ఒక్కసారే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అవుతుంది. ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూషన్ అనేది ఒక్కసారే రన్ అవుతుంది. ఇన్నర్ క్వెరీ రన్స్ ఓన్లీ వన్స్. Only once. Okay, only once, not per row. Per query ki idi correlated sub query per row ki each and every row ki run avutundi. Ade non correlated row ki per each row run avadu. Only once execute avutundi. And your inner query is independent of outer query and it executes faster because there is no dependency. Okay, idi clear ah? ఇప్పుడు ఎగ్జాంపుల్ లోకి వెళ్ళొచ్చా? Can I go with an example? ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే యువర్ మేనేజర్ లాస్ట్ లైన్ చెప్పారా? కట్ అయింది నాకు. నీ ఇన్నర్ క్వెరీ అనేది ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంటి నీ ఇన్నర్ క్వెరీ? ఈ ఎగ్జాంపుల్ లో నీ ఇన్నర్ క్వెరీ ఏం జరుగుతుంది? బయట ఉన్న దానికి లింక్అప్ చేసావు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఉన్న అక్కడ C1 డాట్ స్టోర్ నేమ్ ప్రతి రోకి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది యావరేజ్ ఆఫ్ అమౌంట్ కదా. పర్ ఎవ్రీ రోకి రన్ అవుతా వస్తుంది. ఇక్కడ అలా పర్ ఎవ్రీ రోకి రన్ అవుతుంది. ఓన్లీ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇన్నర్ క్వెరీ. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ ఇదే క్వెరీ తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అదే డేటా తీసుకున్నాను అనుకో. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ కస్టమర్ ఆర్ కస్టమర్ నేమ్, ఫైండ్ కస్టమర్ నేమ్
స్పెండింగ్ మోర్ దెన్ యావరేజ్. అక్కడ నేను ఫైండ్ కస్టమర్ నేమ్ స్పెండింగ్ మోర్ దెన్ దేర్ స్టోర్ యావరేజ్ అంటున్నాను. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాను, ఫైండ్ కస్టమర్ నేమ్స్ స్పెండింగ్ మోర్ దాన్ స్టోర్ యావరేజ్ అంటున్నా. సో నేను ఇలా స్టోర్ యావరేజ్ అన్నాను కాబట్టి నేను ఇక్కడ స్టోర్ లింక్అప్ చేయాల్సి వచ్చింది. నేను ఇక్కడ స్టోర్ యావరేజ్ అని ఏం అనట్లే, నేను జస్ట్ ఏమంటానంటే ఫైండ్ కస్టమర్ నేమ్ స్పెండింగ్ మోర్ దెన్ యావరేజ్, అంటే మొత్తం కస్టమర్ లిస్ట్ లో ఉన్న యావరేజ్ మీద కస్టమర్ నేమ్స్ యావరేజ్ మోర్ దెన్ యావరేజ్ ఎవరు ఉన్నారో వాళ్ళది కావాలి. సో డైరెక్ట్ గా నేను ఏం రాస్తానంటే స్టోర్ కి లింక్ ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే నాకు స్టోర్ యావరేజ్ ఏమి అడగట్లే. డైరెక్ట్ గా నేను ఏమంటున్నానంటే సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అంటున్నా. ఇదంతా సబ్ క్వెరీలో పెట్టి నేనేమంటున్నానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే కస్టమర్ ఓకే వేర్ అమౌంట్ గ్రేటర్ దాన్ సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ వేర్ క్లాస్ లో లింక్అప్ ఏం చేయలేదు, స్టోర్ నేమ్ లింక్అప్ ఏం చేయలే. సో మొత్తం క్వెరీలో ఈ ఇన్నర్ క్వెరీ ఏదైతే ఉందో ఇది ఇన్నర్ క్వెరీ ఓకే, ఈ బయట ఏదైతే ఉందో అవుటర్ క్వెరీ, ఈ బయట ఏదైతే ఉందో అది అవుటర్ క్వెరీ ఓకే. ఈ ఇన్నర్ క్వెరీ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్, ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్ ఓకే, ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్. సో సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఈ మొత్తం ఈ అమౌంట్స్ తోలకి యావరేజ్ ఎంతైతే ఉందో, ఈ మొత్తం యావరేజ్ తోలకి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ యావరేజ్ వాల్యూ ఇక్కడ తీసుకుంటది. సో 1000 ప్లస్ 2000 ప్లస్ 3000 సో 9000 వరకు యావరేజ్ ఎంత అవుద్ది? 45,000 బై 90, 45,000 డివైడెడ్ బై 9 ఎంత? 5,000. సో నీ యావరేజ్ అమౌంట్ అనేది ఎంత అవుతుంది అంటే 5000 అవుతుంది. సో నీ ఇన్నర్ క్వైరీ ఫిక్స్డ్ అయిపోతుంది, ఇంకా 5000 అనే వాల్యూ ఫిక్స్డ్. సో నీ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డు ఈ 5000 అనే వాల్యూ మీద చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఫస్ట్ రికార్డ్ 5000 కన్నా అబౌవ్ ఉంటే ప్రింట్ చేస్తుంది, లేదంటే నెక్స్ట్ రోకి వెళ్తుంది. 5000 కి అబౌవ్ ఉంటే ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ రోకి వెళ్తుంది. మళ్ళీ 5000 కి అబౌవ్ ఉంటే ఫిక్స్ ప్రింట్ అవుతుంది, లేదంటే లేదు. లోపల ఉన్న క్వైరీ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రో ఏదైతే ఉందో ఆ ఫిక్స్డ్ వాల్యూ మీద రన్ అవుతుంది. సో లోపల ఉన్న క్వైరీ బయట ఉన్న క్వైరీ మీద ఏ డిపెండెన్సీ లేదు, బయట స్టోర్ కి లింక్ చేయడం కానీ ఏం చేయలేదు. జస్ట్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ అని రాసి యావరేజ్ మొత్తం టేబుల్ మీద కనుక్కొని ఆ 5000 నేను ఫిక్స్డ్ వాల్యూ మీద ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో లోపల ఉన్న క్వైరీ అనేది ఈచ్ రోకి రన్ అవుతుంది. లోపల ఉన్న క్వైరీ అనేది ఒకేసారి రన్ అయ్యి ఆ యావరేజ్ వాల్యూని దాంట్లో పెట్టుకొని బయట ఉన్న అవుటర్ క్వైరీ ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేసుకుంటూ అవుటర్ క్వైరీ ఇన్నర్ క్వైరీ అవుట్పుట్ మీద అయితే వస్తుంది అవుట్పుట్, లేదంటే లేదు. అలా అన్ని రోజు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యువర్ ఇన్నర్ క్వైరీ is not dependent on outer query and it is very faster and inner query executes only once. ఓకే, ఇది క్లియరా? ఈ ఎగ్జాంపుల్ క్లియరా? నీ ఫస్ట్ వాల్యూ ఏంటి? నీ ఫస్ట్ వాల్యూ ఏంటి? 1 లో అయితే సేమ్ ఎలక్ట్రాన్స్ 1000 అనేది గ్రేటర్ దాన్ 5000 కాదా? కాదు. సెకండ్ రో ఏంటి? 2000. ఫస్ట్ ఏంటి? 1000 గ్రేటర్ దాన్ 5000 కాదు. నెక్స్ట్ 2000 అనేది 5000 కన్నా కాదు. 3000 అనేది 5000 కన్నా కాదు. 4000 గ్రేటర్ దాన్ 5000 కాదు. నెక్స్ట్ 5k గ్రేటర్ దాన్ 5k కాదు. 6k గ్రేటర్ దాన్ 5k ఎస్. 7k గ్రేటర్ దాన్ 5k ఎస్. 8k గ్రేటర్ దాన్ 5k ఎస్. 9k గ్రేటర్ దాన్ 5k ఎస్. సో ఈ 6k నుంచి 9k వరకు ఉన్న అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో 5, 6, 7, 8, 9 ఇవి మాత్రమే డిస్ప్లే అవుతాయి, అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి, మిగతా ఏవి రావు. ఓకే, ఇది క్లియరా? నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ క్లియరా? ప్రవళిక అండ్ లావణ్య, నిషార్, గౌతమి, హరిణి, మనీషా ఉందా? మనీషా, నందిని, తానియా,
లేదన్నయ్య. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా పెట్టిస్ ల్యాప్టాప్ ఆ మూలకి ఎక్కడికి? లేదన్నయ్య. ఏమన్నయ్య? సిరి సిరి సంపద, సిరి సంపదలు. సౌమ్య 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 ల్యాప్టాప్ ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోయింది ఏటో. తరుణ్ ఉన్నాడా? ఉన్నా. అర్థమైంది ఇది? అర్థమైందా? కోరిలేటెడ్ సబ్ క్వరీకి నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీకి డిఫరెన్స్ ఏంటి? ఈయన కోరిలేటెడ్ లో వచ్చి ఇన్నర్ క్వరీ అనేది ప్రతి రోకి ఎగ్జిట్ అవుతుందా. నాన్ క్వరీలో మాత్రం ఇన్నర్ క్వరీ అనేది ఒకసారి ఎగ్జిట్ అవుతుంది. సో ఎవ్రీ రో చెక్ చేసుకుంటూ వెళ్తుంది అంతే. ఓకే, క్లియరా ఇది? ఈ రెండు క్లియరా? డిపెండెన్సీ మీద ఉన్నవి రెండే, కోరిలేటెడ్ సబ్ క్వరీ, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. ఓకే, రెండు ఎగ్జాంపుల్స్ వి డిస్కస్డ్, రెండు అయిపోయినాయి. కెన్ ఐ గో టు? ఓకే, ఇది అలా ఉంచుదాం. మనస్విని, షేర్ యువర్ స్క్రీన్. మనస్విని. ఓకే సార్. మనస్విని రెడీగా ఉందా అయితే? ఓకే, సార్ కనిపిస్తుందా సార్? ఫోటోలో షీట్ నువ్వు ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నావా? లేదు, నా ఫుల్ స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఇదేంటి ఇది? యాపిలా మ్యాకా? కాదు సార్, ఉబంటు అది సార్. ఇది సరే, ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళొస్తాడు. ఎక్సెల్ షీట్ లో ఉన్న ఒకటి ఫాస్ట్ రీక్యాప్ చేసి చెప్పిన ఉన్నాయో లేవో? ఈ రోజు మనం డిస్కస్ చేసిన సబ్ క్వెరీస్ బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అన్నమాట. దాంట్లో బేస్డ్ ఆన్ డిపెండెన్సీలో 2 టైప్స్ ఉంటాయి, కోరిలేటెడ్ సబ్ క్వెరీ అండ్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. కోరిలేటెడ్ సబ్ క్వెరీకి వచ్చేసరికి ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇన్నర్ క్వెరీ అనేది స్లోగా వర్క్ అవుతుంది. అది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది అనమాట, అవుటర్ క్వెరీతో డిపెండ్ అవుతా. ఈచ్ అండ్ ఎవ్రీ రోకే ఇన్నర్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. అండ్ నాన్ కోరిలేటెడ్ అనేది ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవ్వదు అనమాట. ఇన్నర్ క్వెరీ అనేది ఒక్కసారే రన్ అవుతుంది. సో అవి నాన్ కోరిలేటెడ్కి అండ్ కోరిలేటెడ్కి ఉన్న డిఫరెన్సెస్. ఇక్కడ చూసుకున్నైతే ఎగ్జిక్యూషన్లో అయితే నాన్ కోరిలేటెడ్ అనేది ఒక్కసారే, అదే ఇన్నర్ క్వెరీ మాత్రం ఒకసారి రన్ అవుతుంది. అదే కోరిలేటెడ్కి అయితే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అవుతూ వస్తుంది. కోరిలేటెడ్ స్పీడ్కి వచ్చేసరికి ఏమో ఏది ఎగ్జిక్యూషన్ ఫాస్టర్గా ఉంటుంది అంటే నాన్ కోరిలేటెడ్కి మాత్రమే కోరిలేటెడ్ ఫాస్ట్గా రన్ అవుతుంది, కోరిలేటెడ్ స్లోగా రన్ అవుతుంది. డిపెండెన్సీకి వస్తే నాన్ కోరిలేటెడ్లో ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవ్వదు, కోరిలేటెడ్లో ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో అదనమాట. సబ్వే లొకేషన్. ఓకే సార్, రన్ చేయమంటారా ప్రోగ్రామ్? సార్ సార్ చేస్తున్నాను సార్.
ఇది వచ్చేసరికి కోరిలేటెడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనం కస్టమర్ నేమ్, స్టోర్ నేమ్, కేటగిరీ, అమౌంట్ అనేవి ప్రింట్ చేస్తాం. దేని మీద డిపెండ్ అయినది? అమౌంట్ అనేది యావరేజ్ అమౌంట్ కంటే గ్రేటర్ దాన్, సారీ నాన్ కోరిలేటెడ్ ఎగ్జాంపుల్. యావరేజ్ అమౌంట్ కంటే గ్రేటర్ దాన్ ఉన్న కస్టమర్ నేమ్స్, స్టోర్ నేమ్స్, కేటగిరీస్, అమౌంట్ని ప్రింట్ చేస్తున్నాం. ఇన్నర్ క్వెరీలో మనం సెలెక్ట్ యావరేజ్ అమౌంట్ ఫ్రమ్ రిటైల్ టేబుల్ నేమ్ అనేది ఇచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇది ఎలా రన్ అవుతుంది అంటే ఫస్ట్ యావరేజ్ అమౌంట్ అనేది ఒక్కసారి రన్ అవుతుంది. టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ యొక్క యావరేజ్ అమౌంట్ వచ్చేసరికి 5000. సో 5000 కంటే అమౌంట్ ఏవైతే గ్రేటర్ దాన్ ఉంటాయో వాటి డేటా మాత్రమే ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అలా చూసుకున్నప్పుడు కస్టమర్ నేమ్స్లో మనీషా, శరణ్య, దీపిక, ఆదిత్య వీళ్ళందరికీ యావరేజ్ అమౌంట్ కంటే గ్రేటర్ దాన్ అమౌంట్ ఉంది కాబట్టి ఇవన్నీ ప్రింట్ అయినాయి. నెక్స్ట్ కోరిలేటెడ్ ఎగ్జామ్. సో కోరిలేటెడ్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి స్టోరీ యొక్క యావరేజ్ అమౌంట్ది క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఏవైతే టేబుల్లో ఉన్న అమౌంట్ కంటే గ్రేటర్ దాన్ ఉంటుందో వాటిని మాత్రం ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇన్నర్ సబ్ క్వెరీ మనం ఏమి ఇచ్చామంటే సెలెక్ట్ యావరేజ్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ స్టోర్ నేమ్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ స్టోర్ నేమ్. సో ఇది ఇన్నర్ క్వెరీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అయ్యి స్టోర్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకొని దాని తగ్గ యావరేజ్ కంటే అబోవ్ ఉన్న అమౌంట్స్ని ప్రింట్ చేస్తుంది. సో అలా చూసుకున్నప్పుడు మనకి శరణ్య, దీపిక, ఆదిత్య వీళ్ళందరికీ పర్ స్టోర్ నేమ్ యావరేజ్ అమౌంట్ కంటే గ్రేటర్ దాన్ ఉన్నాయి కాబట్టి ఇవి ప్రింట్ అయింది. సరే అయిపోయింది సార్. ఓకే, అసైన్మెంట్స్ లో ఉన్న ఫస్ట్ 5 క్వశ్చన్స్ చేయరా? సూర్య ఉన్నాడు క్లాసెస్ లో? చెప్పురా ఒకటి. క్వశ్చన్ ఏంటి, ఎలా రాస్తారు క్వైరీ? సో ఫస్ట్ క్వశ్చన్లో ఫైండ్ కస్టమర్స్ హూ స్పెండ్ మోర్ దాన్ ఓవరాల్ యావరేజ్ అమౌంట్ అని అడిగారు. సో ఇక్కడ టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్స్ని ప్రింట్ చేయాలన్నమాట. ఎవరి అయితే అమౌంట్ అనేవి యావరేజ్ అమౌంట్ కంటే గ్రేటర్ దాన్ ఉంటాయో. సో ఇన్నర్ క్వెరీలో ఫస్ట్ మనం
యావరేజ్ అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేస్తాము. ఇది క్యాల్కులేట్ చేసిన తర్వాత దీని నుంచి అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఉన్న కస్టమర్ నేమ్స్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇవి కస్టమర్స్ ఎవరైతే యావరేజ్ అమౌంట్ కంటే గ్రేటర్ దాన్ ఉన్నారో అది ప్రింట్ అయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ కస్టమర్ హూస్ అమౌంట్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం సేల్. మ్యాక్సిమం అమౌంట్కి ఎవరైతే కస్టమర్స్ ఈక్వల్ అవుతారో వాళ్ళవి ప్రింట్ చేయాలి. ఇన్నర్ క్వెరీలో ఫస్ట్ మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. దాని నుంచి ఏవైతే అమౌంట్ అనేది మ్యాక్సిమం అమౌంట్కి ఈక్వల్ అవుతుందో దాని యొక్క రికార్డ్స్ అనేవి ప్రింట్ చేస్తాం. సో ఆదిత్య అనే కస్టమర్ నేమ్ ఒకటి మ్యాక్సిమం అమౌంట్తో కాబట్టి అది ప్రింట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫైండ్ కస్టమర్స్ హూస్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ ది మినిమం వాల్యూ. మినిమం అమౌంట్ కంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళవి ప్రింట్ చేయాలి. ఇన్నర్ క్వెరీలో మిన్ ఆఫ్ అమౌంట్ అనేది ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాము. మినిమం ఆఫ్ అమౌంట్ అనేది దాని తర్వాత అవుటర్ క్వెరీలో ఏవైతే అమౌంట్ ఇన్నర్ మినిమం అమౌంట్ కంటే తక్కువ ఉంటాయో ఆ రికార్డ్స్ని ప్రింట్ చేస్తాం. అసలు అలా ఏమి ఉండవు కదన్నయ్య నార్మల్ గా. Select minimum amount. Find the customer amount is less than the minimum value. Select whose amount is less than the minimum value. The question. Okay. No. Okay. Maximum output వచ్చిందా? వచ్చింది సార్. మినిమం ఉండదు, ఎందుకంటే మీకున్న వాల్యూయే అది మినిమం వాల్యూ. ఓవరాల్ కన్నా మినిమం వాల్యూ మినిమం ఈక్వల్ అవుతుంది కానీ మాక్సిమం రాదు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టి ఒకసారి 21 ఒక వాల్యూ అయినా రావాలి. వచ్చింది సార్. ఒక వాల్యూ వస్తుంది. క్వశ్చన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాదు, లెస్ దెన్ కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫైండ్ కస్టమర్స్ హూ స్పెండ్ ద యావరేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అంటున్నారు. సో నీ సబ్ క్వెరీలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వేర్ లో వస్తాయి. అంతేనా అమృత? సార్ ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఫోర్త్ క్వశ్చన్ క్వెరీ ఎలా రాయాలి? ఫోర్త్ క్వశ్చన్ సార్ ఫస్ట్ select star from retail as a table name where amount greater than అని చెప్పి మళ్ళీ ఇన్నర్ క్వెరీ రాయాలి సార్. ఇన్నర్ క్వెరీలో select average of amount, select average of amount
ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆ, తర్వాత వేర్ where category is equal to కేటగిరీ ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ సార్ అంతే సార్. గ్రూప్ బై రాస్తాము. సార్ అంతే సార్. ఎలక్ట్రానిక్స్ కేటగిరీ యావరేజ్ అమౌంట్ సార్. ఎలక్ట్రానిక్స్ కేటగిరీ యావరేజ్ అంతా 4250. దీనికంటే గ్రేటర్ అమౌంట్. దానికన్నా ఉన్న ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ తో పాటు వేరే కూడా ఉన్నాయి. ఓకే, బయట క్వైరీ మీద కూడా నువ్వు వేర్ క్లాస్ రాసుకో కేటగిరీ. సో ఆ కేటగిరీలోనే యావరేజ్ కన్నా అబోవ్ ఉన్నవి ఏమున్నాయి నీకు వస్తుంది. సార్ మళ్ళీ చెప్పండి, అక్కడ లోపల రాసి. లోపల అర్థమైందా నీకు వేర్ ఎందుకు రాస్తాను వేర్ క్లాస్? ఎలక్ట్రానిక్స్ కేటగిరీ కాబట్టి. ఎలక్ట్రానిక్స్ కేటగిరీ తనకి యావరేజ్ తీసుకొని మొత్తం టేబుల్ మొత్తానికి చెక్ చేస్తున్నాం ఎలక్ట్రానిక్స్ యావరేజ్ కన్నా అబోవ్ ఏమి ఉన్నాయి అని. అలా కాకుండా ఎలక్ట్రానిక్స్ యావరేజ్ కన్నా అబోవ్ ఉన్న యావరేజ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న రోజుకే చెక్ చేయను అనుకో, బయట క్వైరీలో కూడా నువ్వు వేరే క్లాస్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలి కదా. సార్ ఎర్రర్ వస్తుంది. 2 సార్లు వేరే జగదీష్ 2 times ఎందుకు వేర్ క్లోజ్ వాడుతున్నాం? లైక్ ఎలక్ట్రానిక్స్ అని. ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్ ఏంటి లావణ్య? క్వశ్చన్ ఏంటి? అబో యావరేజ్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అబో యావరేజ్ స్పెండ్ చేసిన కస్టమర్స్ కావాలి కదా. సో ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకో, అంతేనా? ఇన్నర్ క్వరీ అదే రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఓన్లీ ఎలక్ట్రానిక్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి మొత్తం టేబుల్ అంతటికి ఎలక్ట్రానిక్స్ యావరేజ్ మీద కంపారిజన్ చేస్తున్నావు అనుకో, నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? వేరే డిపార్ట్మెంట్ వస్తే రావా? వస్తాయి. నాకు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవే మొత్తం తీసుకొని వాళ్ళకి మాత్రమే, వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రానిక్స్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నారో అవే కావాలనుకో, నేను బయట క్వరీలో కూడా వేర్ క్లాస్ రాయాలా వద్దా? బట్ క్వశ్చన్ అది కాదు కదా. ఇప్పుడు ఫైండ్ నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా? అర్థమైంది. క్వశ్చన్ అనేది అన్ని కస్టమర్స్ కన్నప్పుడు అన్ని కస్టమర్స్ కి, అక్కడ ఉన్న క్వశ్చన్ అన్ని కస్టమర్స్ కి. నేను అడిగింది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మాత్రమే ఓవరాల్ యావరేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చెక్ చేసి అది ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాను. మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎంతమంది ఉన్నారు? యూజువల్ గా 4 members ఉన్నారు, 4 customers ఉన్నారు. ఆ 4 customers వాళ్ళకి యావరేజ్ చేస్తే నాకు ఒక వాల్యూ వచ్చింది 4500. ఇప్పుడు ఆ 4 members లో 4500 కన్నా అబోవ్ వాల్యూస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లో? 2 ఉన్నారు. ఆ 2 డిస్ప్లే అవుతున్నారు. ఓకే, క్వశ్చన్ అనేది ఇక్కడ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్తున్నా. ఒకటి, అందరు కస్టమర్స్ యావరేజ్ ఎలక్ట్రానిక్స్ కన్నా ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయండి. రెండోది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే తీసుకొని ఎలక్ట్రానిక్స్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నారో ఎవరో చెప్పండి అని అడుగుతున్నా. 2 క్వశ్చన్లు. ఇది క్లియర్? అప్పుడు కాదు, ఎండ్ కేటగిరీని ఎందుకు రాసినప్పుడు 2 times వేర్ క్లాస్ కదా రాసుకుంటాం. ఎండ్ కేటగిరీయా సార్? ఇక్కడ వేరే అక్కడ ఫైన్ రాయొచ్చు కదా, వేర్ కేటగిరీ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ అమౌంట్ గ్రేటర్ దెన్ అని. ఓకే, థ్యాంక్స్ గాడ్ మీ ఇన్నర్ క్వరీ కాకుండా మళ్ళీ వచ్చేస్తాను. ఏం సార్ మీకు పైన అక్కడ వేర్ ప్లస్ అమౌంట్ గ్రేటర్ దెన్ ఫిక్స్ చేస్తున్నారు, కేటగిరీ కూడా కట్టాలి కదా. అండ్ ఈ కేటగిరీ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్. అర్థమైంది జగదీష్ నాకు. అది పైన పెట్టకూడదా? పైన ఎలా పెడతావురా? వేరే అమౌంట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు మొత్తం సబ్ క్వరీలో పెడుతున్నావు, ఆ తర్వాత కదా ఎండ్ క్లాస్ రాయాలి. తను ఏమంటుందంటే ముందు కేటగిరీ అలా కూడా రాసుకోవచ్చు. ఎవరే కేటగిరీ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ కాపీ పేస్ట్ చేయరా ఫస్ట్ బిఫోర్ అమౌంట్ కి ముందు పెట్టరా, ఎండ్ అని రాయరా. అక్కడ లాస్ట్ 26th లైన్ తీసిరా. ఇప్పుడు ఓకేనా?
గౌతమక్క ఓకే క్లియరా? ఇస్ దిస్ క్లియర్? నిషర్, ఇస్ దిస్ క్లియర్? నిషర్ క్లియరా? నిషిత, తనుజ రెడ్డి, తనుజ పిల్ల, క్లియర్ సార్. అలేఖ్య వస్తే, అలేఖ్య వస్తే వస్తే అలేఖ్య అర్థమైందా? తప్పు నడుస్తున్నారు. చార్మి, చార్మి చార్మి ఆన్లో పెట్టి అన్నయ్య చెప్పన్నయ్య. కొడుకుంటే ఆన్లో పెట్టేసి లేదు లేదు, నేను ఎస్క్యూఎల్ లో చేస్తున్నాను, మీరు ఇక్కడ పిలిచారు, మళ్ళా యాప్ షిఫ్ట్ అయ్యి వచ్చాను. ఓకే. మధుకాంత్ అర్థమైందా క్లాస్ ఇవాళ? మధు, అభిరామ్, తరుణ్. అన్నయ్య అర్థమైంది అన్నయ్య. తరుణ్, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ స్క్రీన్ షేర్ చేస్తారు. ఇప్పటివరకు మీరు చేసిన నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీస్. ఇప్పుడు కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ లో 5 క్వశ్చన్లు ఇచ్చాను. ఆ 5 క్వశ్చన్లు ఎవరు చేస్తారు? Who wants to do those 5 questions? ఎవరు చేస్తారు? 5 క్వశ్చన్లు ఎవరు చేస్తారు? మధు, నువ్వు చేస్తావా? మధుకాంత్, you want to do those 5 questions? Who wants to do? Rishi, you will do. Rishita? ల్యాప్టాప్ లాగ్ అన్నయ్య. ల్యాప్టాప్ లాగా? సూర్య, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? సూర్య, నువ్వు లేట్ 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 లేట్. సారీ అన్న. వై ఎందుకు లేట్ గా జాయిన్ అయ్యావు? ఈ లాస్ట్ 3 days నుంచి నాకు ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ అవుతుంది అన్న. సో అది కొంచెం లేట్ అవుతుంది అంతే. సారీ అన్న. అంతే తప్ప లేదా నిన్న కూడా వచ్చాను, ఈరోజు ఇప్పుడు కూడా వచ్చానన్న. ఫస్ట్ 10 minutes ఉన్నాను, సడన్ గా కాల్ వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. సారీ. ఓకే. Who wants to do? దీపిక, చేస్తావా? సార్ నేను సార్. దీపిక బార్గెన్ చేయమను. స్క్రీన్ షేర్ చేసి కోరిలేటెడ్ సబ్ క్వెరీ బార్గెన్ రాయమను. సార్ కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ చేయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? find customers who spend more than their store average, sir. ఎలా రాయాలి క్వెరీ? సో ఇప్పుడు
Select start from అదే క్వైరీ sir. క్వైరీ ఇలా రాస్తున్నావా? రాయి 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 రాయి. Stores. Oh, చేయరా? ఏమైంది? వచ్చిందా? ఓకే. store. 6th one అయిపోయిందా? Find customers who spent more than their store average. Okay. So r dot store name is equal to r1 dot store name equal to r dot store name రాయాలి. ఎలా చేసిన ఒకటేలే. Anyways, it is fine. R1 dot store name equal to r dot store name అన్నా r1 Yes, dot. sir. Okay. Next. అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? Go there. Find customers whose amount is highest in their store. Whose amount is highest in the store అంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? అగ్రిగేషన్ లో యావరేజ్ యూజ్ చేయాలా, మినిమమా, మాక్సిమమా, ఏం యూజ్ చేయాలి? Maximum, sir. Whose amount is highest than there అంటున్నాడు. సో అక్కడ నువ్వు కాపీ పేస్ట్ చేసి కింద ఏం ఇన్స్టెడ్ ఆఫ్ యావరేజ్ వాట్ షుడ్ యు రైట్? Instead of average, what will you have to write? Sir, Average count. Average of amount, sir. Average of amount. ఎందుకు యావరేజ్ అవుతుందిరా? క్వశ్చన్ ఏం అడిగాడురా? యావరేజ్ ఎందుకు చేస్తున్నావురా? ఫైండ్ కస్టమర్ హూజ్ అమౌంట్ ఇస్ హైయెస్ట్ అన్నారు కాబట్టి హైయెస్ట్ అంటే ఏంటి? సారీ మాక్సిమం సార్. మ్యాక్స్ చేయాలి. సరే, ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మ్యాక్స్ కి ఈక్వల్ అవుతున్నో చెక్ చేయమంటున్నాడు. హూజ్ అమౌంట్ ఈజ్ హైయెస్ట్ అంటున్నాడు అంటే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. సో అక్కడ ఏం చేస్తావు? వేర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టు. అమౌంట్ గ్రేటర్ దెన్ అని రాసావా? ఈజ్ ఈక్వల్ టు అని పెట్టు, గ్రేటర్ దెన్ తీసేసి.
ఓకే సార్. Maximum amount 9,000. వచ్చిందా? ఈచ్ కేటగిరీలో Yes, sir. మ్యాక్స్ అమౌంట్ కి ఈక్వల్ అవుతున్న స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ ని ప్రింట్ చేయమన్నాడు. Maximum amount. నీకున్న కేటగిరీస్ ఆ మూడే కదా, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్. Yes, sir. సో Yes. సారీ, నీకున్న స్టోర్స్ ఆ మూడే కదా, సిఎంఆర్, ఎస్ఆర్, లక్కీ. ఆ 3 స్టోర్స్ లో మాక్సిమం అమౌంట్స్ ఇవే కదా. Yes, ఆ 3 డిస్ప్లే అవుతున్నాయి లేదా? sir. క్వశ్చన్ అదే. నెక్స్ట్ లోయెస్ట్ ఇన్ ద స్టోర్ Yes, అంటున్నాడు. sir. అదే కాపీ పేస్ట్ చేసి మిన్ అని పెట్టేయడమే. అవునా? Yes, sir. కాపీ పేస్ట్ చేసి మినిమం రాయు. ఓపిక లేదు, ఓపిక తెచ్చుకుంటున్నాను రా చాలా. Sir, సిఎంఆర్ యొక్క మినిమం అమౌంట్ 1000 సార్. ఇంకా ఎస్ఆర్ స్టోర్ యొక్క మినిమం అమౌంట్ 3000. లక్కీ స్టోర్ నేమ్ యొక్క మినిమం అమౌంట్ 5000 సార్. ఓకే, డన్. నెక్స్ట్ గో దేర్. Category average. Find customers who spent more than category average, sir. Average అంటే ఓకే, గో టు ద షీట్. ఇది అయిపోయిందా? మినిమం కూడా అయిపోయిందా? మినిమం కూడా సిఎంఆర్, ఎస్ఆర్ లక్కీలో మినిమం అమౌంట్స్ వస్తున్నాయి. అయిపోయింది సార్. డన్. గో టు ద షీట్. గో టు ద షీట్. గో టు ద షీట్. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ కస్టమర్ హూ స్పెండ్ మోర్ దెన్ కేటగిరీ యావరేజ్. Find customers మోర్ దెన్ దర్ కేటగిరీ యావరేజ్. ఈ సిమిలర్ 6th క్వశ్చన్ సిమిలర్ ఇది. కరెక్టా? సో అక్కడ నువ్వు వేర్ క్లాస్ లో ఏం రాయాలి? Yes, sir. 6th క్వశ్చన్ నువ్వు రాసిన క్వైరీ ఏదైతే ఉందో అదే కాపీ పేస్ట్ చేసి స్టోర్ నేమ్స్ బదులు కేటగిరీ నేమ్స్ రాయాలి. అంతేనా? తనుజ పిల్ల తనుజ. అంతే సార్. అవునన్నయ్య. తనుజ పిల్ల కొండ ఉందా? ఆ కొండ ఒంట్లో పోలేదంట. కొండ ఎలా ఉంది ఒంట్లో ఇప్పుడు? ఉజ్జికొండ, కొండపల్లి బాబా.
వచ్చింది సార్. సార్ ఆర్డర్ బై కేటగిరీ రాయిరా. సార్ వచ్చింది సార్. ఆర్డర్ బై కేటగిరీ రాయంటే మళ్ళీ వచ్చిందంటది. ఆర్డర్ బై కేటగిరీ రాయు. నీ స్క్రీన్ కనబడట్లేదురా నాకు. ఓకే కనబడుతుంది. సార్ సార్ వచ్చింది సార్. వచ్చిందా? కస్టమర్. ఓకే. సార్ గ్రాసరీస్ ఒకటే ఉంది, ఫ్యాషన్ 2 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 2 ఉన్నాయి. ఫైన్. గో టు ద షీట్. గౌతమి నీకు అర్థం అవుతుంది ఇది ఎంత చాలా కాంప్లెక్స్ గా ఉంది నీకు కోడింగ్ ఇది. ఇందులో కష్టంగా ఉందా? సో సూర్య ఇక్కడ వరకు అర్థమైందా అంతా? సూర్య ఇస్ ఇట్ క్లియర్? అన్న ట్రై చూస్తున్నా అన్న ఒకసారి ట్రై చేస్తానన్నా. ఓకే లాస్ట్ క్వశ్చన్ చెయ్యి. లాస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? ఫైన్ ట్రాన్సాక్షన్స్ వేర్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ సేమ్ స్టోర్. దీని మీనింగ్ ఏంటి కళ్యాణి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అన్నయ్య చెప్పనియా నేను క్వశ్చన్ మీనింగ్ ఏదన్యా? మాక్సిమం అమౌంట్ ఇన్ స్టోర్. క్వశ్చన్ ఏంటి తనుజ? మాక్సిమం అమౌంట్ ఇన్ ఈచ్ స్టోర్. మాక్సిమం అమౌంట్ ఇన్ ఈచ్ స్టోరా? స్టోర్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అక్కడ అన్నిటికంటే ఏదైతే ఉందో అది ట్రీట్ చేయాలి. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ తొలకి అమౌంట్ చెక్ చేస్తూ గ్రేటర్ దెన్ ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సేమ్ స్టోర్ అంటున్నాడు. నీకున్న స్టోర్స్ ఎన్ని టోటల్? 3 స్టోర్స్. ఒకటి సిఎంఆర్, ఒకటి లక్కీ, ఇంకొకటి ఏంటి ఎస్ఆర్. ఈ 3 షాపింగ్ మాల్స్ లో ఈ 3 స్టోర్స్ లో ఈ 3 స్టోర్స్ కి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మొత్తం 9 అబ్జర్వేషన్స్, 9 రోస్ ఏనా? సిఎంఆర్ ఎన్నో 4 ఎన్నో ఉన్నాయి, ఎస్ఆర్ 2, లక్కీ 3 ఎన్నో ఉన్నాయి. అక్కడ ఫైన్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సేమ్ స్టోర్ అంటున్నాడు. అంటే పర్ స్టోర్ కి యూ హ్యావ్ టు చెక్ which store is having the greater transactions of that individual each store. For example, నా దగ్గర 3 సిఎంఆర్ షాపింగ్ మాల్లు, 3 లక్కీ షాపింగ్ మాల్లు, 3 ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఉన్నాయనుకో. ఫస్ట్ సిఎంఆర్ మూడిట్లకి వాల్యూస్ 1000, 2000, 3000 ఉందనుకో. ఓకే, లక్కీకి 1000, 2000, 3000 ఉందనుకో, ఎస్ఆర్కి 1000, 2000, 3000 ఉందనుకో. ఓకే, ఇప్పుడు సిఎంఆర్ లో ఉన్న ఫస్ట్ 1000 మిగతా రెండింటితో కంపేర్ చేసుకుంటది. 2000 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది, సో అది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ 2000 సిఎంఆర్ లో ఉన్న 2000 1000 తో కంపేర్ చేస్తుంది. ఎక్కువ ఉందా? ఎస్ ఉంది. 3000 కన్నా ఎక్కువ ఉందా? కాదు. ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది.
నెక్స్ట్ థర్డ్ ఏముంది 3000. 1000 కన్నా ఎక్కువ ఉంది, 2000 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి సిఎంఆర్ లో 3000 అయితే ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా నువ్వు ఏం చేస్తున్నావు, ఈచ్ స్టోర్ తో హైయెస్ట్ మాక్సిమం వాల్యూ ప్రింట్ చేస్తున్నావు. అంతేనా? అన్నయ్య. చేయరా, నేను కోడ్ ఎలా రాస్తా? కనుక నువ్వు స్క్రీన్ షేర్ చేస్తా ఈ కోడ్. అన్నయ్య నేను ఓపెన్ చేయలేదు, చెప్తాను. నువ్వు రేపటి నుంచి ఓపెన్ చేయకుండా వచ్చాం క్లాస్ కి. నువ్వేరా భార్గవి, నువ్వేరా చెప్పు, నువ్వు చెప్పు భార్గవి రాసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిటైల్ సబ్క్యూ డెమో ఆర్ where amount equals to subquery open select max of amount from retail subqueue demo R1 where R1 dot store name equals to R2 dot R dot store name equals to R1 dot store name. కింద లైన్ లో రాయరా. Disha, is this clear? Gautami, is this clear? Yes, sir. Gautami. Yes, it is. Okay. కిషోర్, నువ్వు ఒక రోజు వస్తే ఒక రోజు రావు కాబట్టి నీకు అర్థమై ఉండదు ఇవాళ క్లాస్. కిషోర్కి అరే స్టోర్ నేమ్ రాంగ్ రాసావరా? SRORN రాసా.
అయిపోయిందా? సార్ అయిపోయింది సార్. ఓకే ఓకే, గో టు ద షీట్. ఓకే, డన్. సో ఇవాళ కోరిలేటెడ్ సబ్ క్వెరీ, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ బేస్డ్ ఆన్ డిపెండెన్సీ మొత్తం క్లియర్ చేస్తాం. పార్ట్ 1 లో ఉన్నది చూసారా? పార్ట్ 1 లో ఉన్నది నాన్ కోరిలేటెడ్, కోరిలేటెడ్ రెండు క్లియర్ చేస్తాం. ఆ డిపెండెన్సీ అనే షీట్ లోకి వెళ్ళు. డిపెండెన్సీ అనే షీట్ లోకి వెళ్ళు. డిపెండెన్సీ అని ట్యాబ్ ఉంది చూడు, దాంట్లోకి వెళ్ళు. ఇందులో ఉన్నవన్నీ క్లియర్ చేస్తాం. డేటా సెట్ ఇచ్చాను, కాంటెక్స్ట్ ఇచ్చాను, అన్ని ఉన్నాయి. లొకేషన్ ఒకటి చెప్పలేదు, లొకేషన్ రేపు చెప్తానులే. లొకేషన్ షీట్ లోకి వెళ్ళరా. లొకేషన్ విల్ చెక్ టుమారో. డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఈ 3 నేను రేపు చెప్తా. ఓకే, దాని మీద అసైన్మెంట్స్ కూడా రేపు చేద్దాం. ఓకే డన్నా. ఇవాళ క్లాస్ క్లియర్ కదా? ఈజీగా ఉంది కదా? కష్టం ఏం లేదు కదా? కళ్యాణి ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేసి, నీకు ఏ షీట్ ఏదో లోడ్ అవ్వట్లేదు, షీట్ సేవ్ అవ్వట్లేదు అంటున్నావు కదా, ఒకసారి చూపించది. ఎందుకు సేవ్ అవ్వట్లేదు నీకు అది? కళ్యాణి స్క్రీన్ షేర్. భార్గవి నీ స్క్రీన్ షేరింగ్ ఆపే. అన్నయ్య లింక్ లో చేస్తే అవుతుందంట అన్నయ్య చెప్పు. లింక్ లోనే చేయాలి. మరి దేంట్లో చేస్తున్నారు? నేను అది ఎక్సెల్ పెట్టచ్చు, దాంట్లో చేసేస్తున్నాను. ఎక్సెల్ ని డౌన్లోడ్ చేసి దాంట్లో నింపుతున్నారా? మరి అది లింక్ లోపల ఎలాగ అప్డేట్ అవుద్ది? జడ్డి ఉమా కూడా జడ్డి నిజంగా. అన్నయ్య ఉమా నవ్వేస్తుంది అన్నయ్య. ఇద్దరు జడ్డప్ప నాయుడే. సరేలే, రేపు విల్ డిస్కస్ లొకేషన్. లేదు లొకేషన్ ఇప్పుడు చెప్పానా గంట కూర్చొని? అన్నయ్య నిద్ర వచ్చేస్తుంది అన్నయ్య. తెలుసు కదా మీ గురించి, జడ్డప్పల్ నాయుడు. ఒక్కడ ఓపిక లేదు తిన్నగా. ఏం జాబులు చేస్తారో ఏంటో. సర్లే, కూడా నిద్ర వచ్చేస్తుంది. నీకు బాగాలేదనే అలా అన్నాడు. చాలే, బాగా కవరింగ్ చేస్తున్నారు. సర్లే, సరే నాకు బాగాలేదు కాబట్టి నేను కూడా ఫాస్ట్ పడుకుని పోతాను అన్నమాట.